చాలా రోజుల తర్వాత ప్రపంచ కుబేరుడిగా కొత్త వ్యక్తి అవతరించాడు. దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ 9 నెలలకు పైగా అగ్రస్థానంలో ఉండగా ఇప్పుడు ఆయన ఒక స్థానం కిందకి పడిపోయారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఇప్పుడు ప్రపంచ కుబేరుడిగా అవతరించారు. ఈ మేరకు బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. సోమవారం మస్క్కు చెందిన టెస్లా షేర్లు భారీగా పతనం కాగా పెద్ద మొత్తంలో ఆయన సంపద కోల్పోయారు. ఒక్కరోజే ఈ స్టాక్ ఏకంగా 7.16% పడిపోయి $188.14 చేరింది. దీంతో టెస్లా మార్కెట్ విలువ భారీగా పతనమైంది. ఇదే క్రమంలో మస్క్ సంపద కూడా మంచులా కరిగిపోయింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం ఇప్పుడు జెఫ్ బెజోస్ సంపద $200 బిలియన్ ఉంది. ఇది భారత కరెన్సీలో 16.58 లక్షల కోట్లు. అదే మస్క్ సంపద $198 బిలియన్. ఇది భారత కరెన్సీలో 16.41 లక్షల కోట్లు. ఇద్దరి మధ్య వ్యత్యాసం పెద్దగా లేదు. చివరిసారిగా 2021లో అమెజాన్ బాస్ బెజోస్ బ్లూంబర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకోగా మళ్లీ ఇన్నేళ్లకు 1వ స్థానానికి చేరుకోవడం విశేషం. ఒక దశలో వీరిద్దరి మధ్య సంపద వ్యత్యాసం ఏకంగా $142 బిలియన్ కూడా ఉండేది. తర్వాతి కాలంలో అమెజాన్ షేర్లు గణనీయంగా పుంజుకున్నాయి. 2022 నుంచి అమెజాన్ షేర్లు ఏకంగా రెట్టింపయ్యాయి. మరోవైపు టెస్లా స్టాక్ 2021లో గరిష్టం నుంచి 50% పడిపోయింది. గత కొన్నేళ్లుగా ఎలాన్ మస్క్ తన టాప్ ర్యాంకును లూయిస్ విటన్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ సహా బెజోస్ కు కోల్పోతూనే ఉన్నారు. కానీ ఎక్కువ కాలం మస్క్ ఈ ర్యాంకులో కొనసాగారు. బెజోస్ 2017లో తొలిసారిగా మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ ను దాటి తొలి స్థానానికి చేరుకున్నారు. తర్వాత 2021లో మస్క్ ఆ స్థానం ఆక్రమించారు. ఇప్పుడు 3వ స్థానంలో ఉన్న ఆర్నాల్డ్ సంపద $197 బిలియన్ ఉంది. ప్రపంచ కుబేరుల లిస్టులో $179 బిలియన్ సంపదతో మెటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్ 4వ స్థానంలో, $150 బిలియన్ 5వ స్థానంలో బిల్ గేట్స్ ఉన్నారు. భారత్ నుంచి $115 బిలియన్ సంపదతో ముఖేష్ అంబానీ 11వ స్థానంలో, $104 బిలియన్ గౌతమ్ అదానీ 12వ స్థానంలో కొనసాగుతున్నారు.